చూడండి. ఈశ్వర్ ప్లేస్‌లో వచ్చిందనుకుంటా ఈవిడ. అంటే ఈశ్వర్‌ని మరి తీసేసారా? లేదంటే సంక్రాంతి సెలవుల్లో భాగంగా ఊరెళ్ళాడో తెలీదు గానీ, గత 4, 5 రోజులు బట్టి రాత్రిపూట డిబేట్‌లో అంటే 7 గంటలకు ఎప్పుడో డిబేట్ జేత్తారు. ఆ డిబేట్‌లో ఈశ్వర్ గాడు కనపడట్లా. ఆవిడే కనపడుతుంది. ఆవిడైనా సరే ఆడన్ని రకాలుగా మాట్లాడినా, అంత కించపరుస్తూ మాట్లాడినా, వెంకటరెడ్డి గారు అలా మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి. ఆయన వయసులో పెద్దవారు. ఆల్రెడీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన. కనీసం మన వయసుకనే మర్యాదిచ్చి మాట్లాడాలని చెప్పేసి నేను ఎక్కడ ఖండించట్లా. కోతులాగా ఇలా మూతులు అడ్డం పెట్టేసుకుంటుంది ఇలాగా. అడ్డం పెట్టేసుకుని ఎగురుతుంది ఇలాగా. ఏమన్నా మిమ్మల్ని వేసే పిచ్చి కొట్టాలంటున్నా. మీరు జర్నలిస్టులే. ఒక్కోటేస్తే జర్నలిస్టులు అయిపోతారా? ఆడక్కడ కించపరుస్తూ వ్యంగ్యంగా వెటకారంగా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే పండుకోతులాగా మూతికి చేయట్టుకుని వేస్తుంది ఇక్కడ. మరి వేసి పిచ్చి కొట్టాలి మిమ్మల్ని. ఎవరు చెప్పాడు మీకు పాఠాలు, జర్నలిజం పాఠాలు? ఎక్కడ చదువుకున్నారు మీరు అసలు? మీరు చదువుకున్న చదువు ఏంటి? ఆ సాక్షిలో కూర్చున్న వాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి పెద్ద తేడా ఉండదు. మనస్తత్వాలు ఒకటే అంతే. పక్కా వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు అంతే. ఇంకా వాళ్ళ ఇష్టం. అయ్యేశ్వర్ గాడు అంతే. ఇప్పుడు వచ్చిన ఆ లేడీ యాంకర్ ఆవిడ పేరు తెలియదు కానీ ఆవిడే అంతే. ఒకడు హద్దులు మీరి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత యాంకర్గా, జర్నలిస్ట్గా మీ బాధ్యత అది మీ బాధ్యత. మీ బాధ్యత మీరు మర్చిపోయి ఆడు తిడుతున్నాడు కదా అని చెప్పేసి పొలీకులు ఇచ్చేసుకుంటా మళ్ళీ మధ్యలోని వెంకటరెడ్డి గారు చెప్పిచ్చి కొట్టాలి నేనైతే కనుక. ఆడన్నప్పుడే మనం ఖండించాలి. దురుసుగా మాట్లాడినప్పుడే ఖండించాలి. అది మన బాధ్యత. ఇష్టానుసారంగా వదిలేయకూడదు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు 11 ఏళ్ళు బట్టి. దాని ప్రస్తావన తీసుకురావట్లా. చంద్రబాబు నాయుడు గారి కేసులు ఇంకా తేలకపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు మనం ఏమనుకోవాలి సార్? మరి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల సంగతి ఏంటి? తక్కువ లేవు కదా, 30కి పైనే. ఆ ఛార్జ్ షీట్లు అన్నీ తీస్తే ఒక 10 కేజీల పేపర్లు వస్తాయి. ఎంతలా వస్తాయి పేపర్లు? 1 కాదు 2 కాదు. ఇప్పటికీ కూడా ట్రయల్ దశకు కూడా రాలే. ఇంకా కరెక్ట్గా ఏదో ఆ టైంకి ఆ విచారణ సమయం వచ్చింది, విచారణకు వస్తున్నాయి కేసులు అనగానే ఎవడో ఒకడేలో ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకా ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో సహా నిందితులు, విజయసాయి రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. అందులో ఎవరో ఒకరు ఆ కేసులకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను అన్యాయంగా ఇరికించారు, నన్ను ఆ కేసుల నుంచి విముక్తిని చేయండి, ఇది పక్కకు పోద్ది. ఇప్పుడు మళ్ళీ ఆ డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ జరపాలా. అది తేలేటప్పటికి ఇంకొక 4 ఏళ్ళు 5 ఏళ్ళు లేదంటే ఒక 2 ఏళ్ళు. అది పూర్తి అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇంకొక డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు. పాయే. గత 11 ఏళ్ళ బట్టి జరిగేది అదే కదా. అవునా? అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణ ఎందుకు రావట్లేదంటే అందుకే రావట్లా. ఆ విచారణ సమయానికి ఆ టైం వచ్చే నాటికి కరెక్ట్గా టైం చూసుకొని ఎవరో ఒకరు, ఒక 11 మందో 12 మందో ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో పాటు. ఇంకా అందులో ఒకరు వచ్చి డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు. ఒక 2 ఏళ్ళు పోద్ది అందు మీద. అది కంప్లీట్ అవ్వగానే ఇంకొకరు, అది అవగానే ఇంకొకరు, అది అవగానే ఇంకొకరు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి 50 ఏళ్ళు దాటేసింది. నేననే మాట కాదు, ఇందాక అదే డిబేట్లో కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలే. ఏమని? చంద్రబాబు నాయుడు గారికి ఇంకా 75 ఏళ్ళు వచ్చేసినాయి. ఏప్రిల్ 20 వస్తే ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇంకెప్పుడు విచారణ జరుపుతారు అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డికి 50 ఏళ్ళు వచ్చేసినాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 30కి పైగా కేసులు. ఆల్రెడీ 10 ఏళ్ళు బట్టి బెయిల్ పైన ఉన్నాడు. ఇంకెప్పుడు బెయిల్ రద్దు చేస్తారు, ఇంకెప్పుడు విచారణ జరుపుతారు? ఆ కేసులు తేలి ఎవరలేవి కాదా? ఏమమ్మా అడగవా నువ్వు? అది మాట్లాడినప్పుడు మన పొల్లు కనపడకుండా చెయ్యడ్డట్టుగా నవ్వుకోవడం కాదు, అంతే చెయ్యడ్డం పెట్టుకొని. దీనికి సంబంధించి మనం సమాధానం చెప్పి ప్రజలకే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఇది 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 అని చెప్పి సమాధానం చెప్పి ఆ తర్వాత మన అతి ప్రేలాపన పేలిపోవాలా. గంత ఒకటే పోయేకాలం ఏంటి, ఒకటే జబ్బు ఏంటి ఆ ఈశ్వర్ గారికి నీకు కూడాను. మరి అటు ఉంచేరా అని పీకేసారా నాకు తెలియదు కానీ, ఒకవేళ పీకెత్తే సంతోషం, సగం దరిద్రం వదులుంది అనుకుంటాం. ఇంకా ఆయన ప్లేస్లో నువ్వు వచ్చి ఇలాగే వాగుతాం, ఇలాగే వాగేస్తావు అంటే అది అంతకన్నా దరిద్రంగా నీకంటే ఈశ్వర్ గారిని ఏమనుకుంటాం మనం. కాస్త మహిళవు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒకవేళ ఎవడన్నా మాట్లాడుతుంటే బాధ్యతగా, నైనా తప్పునైనా అలా మాట్లాడకూడదు. పెద్దవారు మీరు, ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు, మీరు అలా మాట్లాడకూడదు. ఎక్కడన్నా మాట్లాడుకోండి, నా ముందు మాట్లాడమాకండి అని చెప్పేసి అని అనాలి.
లేదంటే మౌనంగా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈ లీటర్ బాబు ఇలా మాట్లాడతాడు మంచిగా కూర్చో అని చెప్పేసి నువ్వు మనసులో తిట్టుకున్నా సరే సైలెంట్గానే కూర్చోవాలి. అడైనా జోకేసాడే ఇలా తీపేసుకొని ఏకంగా మూతికాడ చేయడం పెట్టుకుని నవ్వేస్తానికి మనిషి దొనపోతులు మీరు అసలు. అదొక డిబేట్. ఆ మధ్యలో ఒక న్యాయవాది ఒక లాయర్ అయితే రాంగోపాల్ వర్మకు సంబంధించిన లాయర్ ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన వైసీపీ కార్యకర్త కంటే ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది, కన్ను నొప్పి అన్నాడో, కాలు నొప్పి అన్నాడో, చెవి నొప్పి అన్నాడో, నిలబడుతున్నాడు. ఆయన కూడా వెంకటరెడ్డితో పాటు. మీకు తెలీదా? చూడండి, ఈశ్వర్ ప్లేస్లో వచ్చింది అనుకుంటా ఇవి. అంటే ఈశ్వర్ని మరి తీసేశారా లేదంటే సంక్రాంతి సెలవుల్లో భాగంగా ఊరెళ్ళాడో తెలియదు. కానీ గత 4-5 రోజులు బట్టి రాత్రిపూట డిబేట్లో అంటే 7 గంటలకు ఇప్పుడు డిబేట్ చేస్తారు. ఆ డిబేట్లో ఈశ్వర్ గారికి కనబడట్లా, ఆవిడే కనబడుతుంది. ఆవిడైనా సరే ఆవిడ అన్ని రకాలుగా మాట్లాడినా, అంత కించపరుస్తూ మాట్లాడినా వెంకటరెడ్డి గారు అలా మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి, ఆయన వయసులో పెద్దవారు. ఆల్రెడీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు ప్రస్తుత ముఖ్యమంత్రి. ఆయన కనీసం మన వయసు కానీ మర్యాద ఇచ్చి మాట్లాడాలని చెప్పేసి ఎక్కడ ఖండించట్లా. కోతులాగా మూడు అడ్డం పెట్టేసుకుంటుంది, ఇలాగా అడ్డం పెట్టేసుకుని ఎగుతుంది ఇలాగా. ఏమన్నా మిమ్మల్ని ఏ చెప్పించి కొట్టాలంటున్నా? మీరు జర్నలిస్టులే, ఒక్కోటే అయితే జర్నలిస్టులు అయిపోతారా? ఆడక్కడ కించపరుస్తూ వ్యంగ్యంగా వెటకారంగా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే పండుకోతులాగా మూతికి చేయట్టుకుని నవ్వుతుంది ఇక్కడ. మరి ఏ చెప్పించి కొట్టాలి మిమ్మల్ని? ఎవరు చెప్పాడు మీకు పాఠాలు, జర్నలిజం పాఠాలు? ఎక్కడ చదువుకున్నారు మీరు అసలు? మీరు చదువుకున్న చదువు ఏంటి? ఆ సాక్షిలో కూర్చున్న వాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి పెద్ద తేడా ఉండదు, మనస్తత్వాలు ఒకటే అంతే. పక్కా వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు అంతే, ఇంకా వాళ్ళ ఇష్టం. అయ్యేశ్వర్ గారు అంతే, ఇప్పుడు వచ్చిన ఆ లేడీ యాంకర్, ఆవిడ పేరు తెలియదు కానీ ఆవిడే అంతే. ఒకడు హద్దులు మీరు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత యాంకర్గా, జర్నలిస్ట్గా మీ బాధ్యత. అది మీ బాధ్యత. మీ బాధ్యత మీరు మర్చిపోయి ఆడు తిడుతున్నాడు కదా అని చెప్పేసి పొలీకులు ఇచ్చేసుకుంటా మళ్ళీ మధ్యలోని వెంకటరెడ్డి గారు చెప్పిచ్చి కొట్టాలి. నేనైతే కనుక ఆడన్నప్పుడే మనం ఖండించాలి, దురుసుగా మాట్లాడినప్పుడే ఖండించాలి. అది మన బాధ్యత. ఇష్టానుసారంగా వదిలేయకూడదు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు 11 ఏళ్ళు బట్టి, దాని ప్రస్తావన తీసుకురావట్లా. చంద్రబాబు నాయుడు గారి కేసులు ఇంకా తేలకపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు మనం ఏమనుకోవాలి సార్? మరి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల సంగతి ఏంటి? తక్కువ లేవు కదా, 30కి పైనే. ఆ ఛార్జ్ షీట్లు అన్నీ తీస్తే ఒక 10 కేజీల పేపర్లు వస్తాయి, ఎంతలా వస్తాయి పేపర్లు. 1 కాదు 2 కాదు. ఇప్పటికీ కూడా ట్రయల్ దశకు కూడా రాలే. ఇంకా కరెక్ట్గా ఏదో ఆ టైంకి ఆ విచారణ సమయం వచ్చింది, విచారణకు వస్తున్నాయి కేసులు అనగానే ఎవడో ఒకటిలో ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకా ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో సహా నిందితులు, విజయసాయి రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. అందులో ఎవరో ఒకరు ఆ కేసులకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను అన్యాయంగా ఇరికించారు, నన్ను ఆ కేసుల నుంచి విముక్తిని చేయండి, ఇది పక్కకు పోద్ది. ఇప్పుడు మళ్ళీ ఆ డిశ్చార్జ్ పిటిషన్ మీద విచారణ జరపాలా? అది తేలేటప్పటికి ఇంకొక 4 ఏళ్ళు 5 ఏళ్ళు లేదంటే ఒక 2 ఏళ్ళు. అది పూర్తి అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇంకొక డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు. పాయే. గత 11 ఏళ్ళ బట్టి జరిగేది అదే కదా, అవునా? అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణ ఎందుకు రావట్లేదంటే అందుకే రావట్లా. ఆ విచారణ సమయానికి ఆ టైం వచ్చే నాటికి కరెక్ట్గా టైం చూసుకొని ఎవరో ఒకరు, ఒక 11 మందో 12 మందో ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో పాటు. ఇంకా అందులో ఒకరు వచ్చి డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు. ఒక 2 ఏళ్ళు పోద్ది అందు మీద. అది కంప్లీట్ అవగానే ఇంకొకరు, అది అవగానే ఇంకొకరు, అది అవగానే ఇంకొకరు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి 50 ఏళ్ళు దాటేసింది. నేననే మాట కాదు, ఇందాక అదే డిబేట్లో కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలే. ఏమని? చంద్రబాబు నాయుడు గారికి ఇంకా 75 ఏళ్ళు వచ్చేసినాయి, ఏప్రిల్ 20 వస్తే ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇంకెప్పుడు విచారణ జరుపుతారు అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డికి 50 ఏళ్ళు వచ్చేసినాయి, 1 కాదు 2 కాదు, ఏకంగా 30కి పైగా కేసులు. ఆల్రెడీ 10 ఏళ్ళు బట్టి బెయిల్ పైన ఉన్నాడు. ఇంకెప్పుడు బెయిల్ రద్దు చేస్తారు, ఇంకెప్పుడు విచారణ జరుపుతారు? ఆ కేసులు తేలి వ్యవహారాలేవి కాదా? ఏమమ్మా అడగవా నువ్వు? అది మాట్లాడినప్పుడు మన పొల్లు కనపడకుండా చెయ్యడ్డట్టుగా నవ్వుకోవడం కాదు, అంతే చెయ్యడ్డం పెట్టుకొని. దీనికి సంబంధించి మనం సమాధానం చెప్పి ప్రజలకే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఇది 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 అని చెప్పి సమాధానం చెప్పి ఆ తర్వాత మన అతి ప్రేలాపన పేలిపోవాలా. గంట ఒకటే పోయేకాలం ఏంటి, ఒకటే జబ్బేట ఈశ్వర్ గారికి నీకు కూడాను.
మరి అటు ఉంచేరా అని పీకేసారా నాకు తెలియదు కానీ ఒకవేళ పీకెత్తే సంతోషం, సగం దరిద్రం వదులుంది అనుకుంటాం. ఇంకా ఆయన ప్లేస్లో నువ్వు వచ్చి ఇలాగే వాగుతాం ఇలాగే వాగేస్తావు అంటే అది అంతకన్నా దరిద్రంగా నీకంటే ఈశ్వర్ గడే ఏమనుకుంటాం మనం. కాస్త మహిళవు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒకవేళ ఎవడన్నా మాట్లాడుతుంటే బాధ్యతగా నైనా తప్పునైనా అలా మాట్లాడకూడదు. పెద్దవారు, మీరు ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు, మీరు అలా మాట్లాడకూడదు. ఎక్కడన్నా మాట్లాడుకోండి, నా ముందు మాట్లాడమాకండి అని చెప్పేసి అనాలి. లేదంటే మౌనంగా అని చెప్పేసి చూస్తూ ఉండాలి. ఈ లీటర్ బాబు ఇలా మాట్లాడతాను మంచిగా కూర్చో అని చెప్పేసి నువ్వు మనసులో తిట్టుకున్నా సరే సైలెంట్గానే కూర్చోవాలి. అడైనా జోకేసాడే ఇలా తీపేసుకొని ఏకంగా మూతికాడ చేయడం పెట్టుకుని నవ్వేస్తానికి మనిషి వద్ద అనుకోతులు మీరు అసలు. అదొక డిబేటా? ఆ మధ్యలో ఒక న్యాయవాది, ఒక లాయర్, అయితే రాంగోపాల్ వర్మకు సంబంధించిన లాయర్ ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన వైసీపీ కార్యకర్త కంటే ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది, కన్ను నొప్పి అన్నాడో, కాలు నొప్పి అన్నాడో, చెవి నొప్పి అన్నాడో, నిలబడుతున్నాడు. ఆయన కూడా వెంకటరెడ్డితో పాటు. మీకు తెలీదా? ఇప్పుడు వయసు పడిన తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి నా మాత్రం తెలియకుండానే లాయర్ అయిపోయారు మీరు.